చిరంజీవి గారు నిజంగా ఢిల్లీ వెడితే ఒకటి ఒక అవకాశం ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడి పరిస్థితిని సానుకూలపరచడానికి వెళ్ళాల్సిన అవసరం ఉండుండొచ్చు. ఎందుకంటే అరవింద్ గారు చెబితే చిరంజీవి గారు కన్సిడర్ చేస్తారు. చేసి ఎందుకు మనం చూద్దాం, ఇది ఢిల్లీ లెవెల్‌లో మాట్లాడదాం అని ఉండొచ్చు. అని ఆ మేరకు హామీ ఇచ్చుండొచ్చు. ఆ నేపథ్యంలో ఈ కథనాలన్నీ సర్క్యులేట్ అవుతూ ఉండుండొచ్చు. ఓకే. దీనికంటే ముందు ఇంత ఇంత లెవెల్‌లో అక్కర్లేదు. హ్మ్. ముందు సానుకూలంగా అరవింద్ గారు, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు అందరూ కలిసి సిటీ కమిషనర్ ఆనంద్ గారిని కలిసి, అయ్యా నిన్న మీరు ప్రెస్ మీట్ మేము చూసాము. జరిగిన దానిలో మా లోపం కూడా ఉండుండొచ్చు. ఆ తప్పు ఏదైనా మా వైపు నుంచి జరుగుంటే అక్కడ తొక్కిసలాట ఏర్పడటం వెనకాల నా ప్రవేశము వలన ఉద్భవించినటువంటి పరిస్థితులు కారణం అయ్యుంటే అందుకు నేను బేషరతుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. అలాగే గతంలో నేను మాట్లాడిన మాటలన్నిటినీ విత్‌డ్రా చేసుకుంటున్నాను. ప్రెస్ మీట్‌లో నా మీద నా క్యారెక్టర్ అసాసిన్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినటువంటి మాట, దాంతో పాటు చాలా అబద్ధాలు ప్రచారం అయిపోతున్నాయి అని చెప్పిన మాట, తనని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి మాట, ఇవన్నీ విత్‌డ్రా చేసుకుంటున్నాను నేను. హ్మ్. నేను నా వైపు నుంచి జరిగిన తప్పులకి క్షమాపణ వేడుకుంటున్నాను. అలాగే కేసుకు సంబంధించి చట్టం ఎలా చేస్తే అలా జరుగుతుంది. దానికి నేను సహకరిస్తాను. ఫర్దర్‌గా ఈ ఇష్యూలో మా వైపు నుంచి ఏ రకమైన సహాయం కావాలన్నా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఆ కుటుంబానికి దానికి సహకరించండి. మీకు కలిగించిన అసౌకర్యానికి అంటే మా వైపు నుంచి కొన్ని వ్యాఖ్యలు రావటం వలన మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి తీసుకొచ్చినందుకు మేం బాధపడుతున్నాం ఇప్పుడు. అందుకని మీకు సారీ చెప్దామని వచ్చాం. సారీ చెప్పడం తప్పేం కాదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్‌కి సారీ చెప్పడం అనేది వాళ్ళ స్థాయి తగ్గించినట్టేం కాదు. హ్మ్. చెప్పి అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా కోమటిరెడ్డి దగ్గరికెళ్ళి కూర్చొని ఆయనతో మాట్లాడి, ఈ గ్రౌండ్స్‌లో జరిగింది ఇది. దయచేసి మర్చిపోండి, అయిపోయింది. ఇప్పుడు మేము కలిసి ఏం చేయగలం ఆ కుటుంబానికి ఆలోచిద్దాం. అలాగే మీ నాయకత్వంలో ఒకసారి ముఖ్యమంత్రిని కలుద్దాం అని వారితో సంప్రదించి, వారి నాయకత్వంలో సీఎం గారిని కలిసి హంబుల్‌గా అక్కడ కూడా ఇదే మాట్లాడి సమస్య సానుకూలంగా పరిష్కారం అయిపోతుంది. హ్మ్. దీనికి ఢిల్లీ వెళ్ళి హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఓకే. హైదరాబాదులో వీళ్ళందరూ కలిసి బయలుదేరితే 3 గంటల్లో సెటిల్ అయ్యే ఇష్యూ ఇది. హ్మ్. దీన్ని అనవసరంగా ఢిల్లీ లెవెల్‌లో తీసుకెళ్ళి, అంటే పొద చుట్టూ కొడుతున్నారు గానీ పొదలో కొట్టడం లేదని మనకు ఒక సామెత ఉంది. హ్మ్. అదే చేస్తున్నారు ఇప్పుడు. ఈ ఢిల్లీ వెళ్ళటం కూడా అదే. దీని తర్వాత ఇంకెవరో అమెరికా వెడుతుంటే అమెరికన్ ప్రెసిడెంట్‌తో ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేదాకా కథలెళ్తాయి. అందుకని ఇవన్నీ కాదు. ముందు తమని తాము అంచనా కట్టుకుని, జరిగిన తప్పులో మన పాత్ర ఏమిటి అనేది ఒక్కసారి రివ్యూ చేసుకుని, హ్మ్. హంబుల్‌గా ప్రపంచం ముందు అంగీకరించి, బేషరతుగా క్షమాపణ చెప్పేసి, ఆ ఒక్క మాట చెప్తే ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. ఆ ఒక్క దగ్గరే ఆగింది. 3 ప్రశ్నలు అటునుంచే వస్తోంది. ఒకటి, నువ్వు అంగీకరించటం లేదు. ఎవరిదో తప్పంటున్నావు. ముఖ్యంగా పోలీసుల వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేస్తున్నావు. అది తప్పు అనేది ఒకటి. రెండోది, నువ్వు ఆ కుటుంబాన్ని కలవకుండా ఉండటానికి లీగల్ హర్డిల్స్ ఉన్నాయని చెప్తున్నావు. అది తప్పు. ఈయన వెడితే అక్కడ ఇంకేదో జరుగుతుంది అని బన్నీవాసు అన్నాడని ఆగిపోవటం కూడా అక్కర్లేదు. మీరు ఏదో గెటప్‌లో వెళ్ళండి అక్కడికి.
ఎవరికి తెలియకుండా వెళ్ళండి. వెళ్ళి ఆ కుటుంబానికి ఓదార్చి వచ్చేసేయండి సైలెంట్‌గా. ఎవరికి అవసరం? మీరెవ్వరికీ చెప్పకుండా రహస్యంగా మీరెళ్ళిపోతే ఎవరు చూసారు? ఇప్పుడు కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. సినిమా హీరోలకు సంబంధించి. వాళ్ళు భయంకరమైన ఇమేజ్ ఉన్న హీరోలు కూడా. ఎన్టీ రామారావు గారి 'ఎన్టీఆర్ ఎస్టేట్స్' కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆయన తలపాగా చుట్టుకుని, ఒక లుంగీ వేసుకుని అలా నిలబడి దాన్ని పర్యవేక్షించి వెళ్ళిపోయేవాడు మెడ్రాస్. రోడ్డు మీద నిలబడి. హ్మ్. ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఎవరో అనుకునేవాళ్ళు.